నాది కాని లోకంలో నేనెప్పుడూ ఒక అంటరాని అతిథినే. జీవితంలో నేను ఏది మొదలుపెట్టినా అది చాలా సంతోషంగానే మొదలుపెట్టేవాడిని. కానీ ఎక్కడో తెలియకుండా ఒక చిన్న భయం, ఇది అవుతుందా అవదా అని. అర్రే మనల్ని మనమే నమ్మకపోతే ఎలా అని ముందడుగేస్తాను. కానీ ఆఖరికి నేను అనుకున్నట్టే కిందకి పడిపోతాను. కారణం కోసం వెతకని రోజు అంటూ లేదు. అన్నీ బాగానే ఉన్నా అదృష్టం అనే కంటికి కనిపించిన భూతం వల్ల నేను ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాను. అందరూ నన్ను ఇందుకే ఓడిపోతున్నావు అంటుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాను. నాకు తండ్రి లేడు. తండ్రి స్థానంలో ఉండి నా వెనక నిలబడ్డ వాళ్ళు లేరు. ఎన్నో అనుకుని ఏదో చెయ్యాలని పెద్ద పెద్ద ఆశలతో కలలతో ఉన్నప్పటికీ మధ్య తరగతిలో ఉండే రెస్పాన్సిబిలిటీస్ అనే ఒకే ఒక్క చోట్లో ఇరుక్కుపోయాను. నేను ఎక్కాల్సిన శిఖరం ఈ ప్రపంచమంత పెద్దదని తెలిసినా నా ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు. నాకు దొరికిన ప్రతి తాడుని పట్టుకుని పైకెక్కాలని ఎంతో ప్రయత్నించాను. నా కాళ్ళకు గుచ్చుకున్న ప్రతి ముళ్ళుని జాగ్రత్త చేసి ఒక ఉల్లిగా మార్చుకుని కాలానికి తగ్గట్టు నన్ను నేను చెక్కుకుని దొరికిన ప్రతిసారి గెలవటానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి అదృష్టం లేక ఓడిపోతూనే ఉన్నాను.